స్తోత్రములు. మీ అందరికీ వందనములు. దేవుడు గతించిన సంవత్సరాలన్నీ కూడా ఆయన కాపాడిన దేవుడు. మరయ్య గారును 74 సంవత్సరాలు ఎంతగానో సజీవంగా కాపాడుచున్నాడంటే ఆయన కృప, ఆయన దయ. దేవునికి స్తోత్రము. సంఘ ప్రార్థన దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఎన్ని బాధలు, ఎన్ని విరుకులు. నిజంగా అమ్మగారు కూడా లోకముని విడిచి వెళ్ళినప్పుడు నిజంగా ఎంతగానో బాధ. దేవునికి స్తోత్రములు. చక్కని తల్లి, ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. దేవునికి స్తోత్రములు. నిజంగా ఎప్పుడు గుర్తులే ఉంటాయి, మేము మర్చిపోము. దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అన్ని ఊళ్ళు తిరిగినప్పుడు ఎంతగానో సంతోషించుకుంటాం మేము. వెళ్ళే వారం దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మరి నిజంగా కూడా అయ్యగారు మరణ పడకలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో బతికించి, మరి మొన్నటి దినము కూడా బాత్రూంలో పడిపోయినప్పుడు మేము ఎంతగానో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి వచ్చి చూసినప్పుడు నెమ్మది కలిగిన అది మంచిగా మాట్లాడినాడు. నిజంగా దేవునికి స్తోత్రములు. ఆయన కృప, ఆయన దయ. ఒక తండ్రిలాగా సంఘాలన్నీ కట్టబడ్డాయి. మరి అయ్యగారి ద్వారా ఎవ్వరు కూడా మర్చిపోలేవు. ఇది కూడా దేవునికి స్తోత్రములు. ఇంకా దేవుడు ఈరోజు మరి స్త్రీల ఆరాధన మేము తయారైనాము. నాలుడు ఫోన్ చేసి చెప్పి ఉన్నాడు, ఇట్లా అయ్యగారిది ఇలాగ ఉన్నదా, అత్తమ్మాడికి వెళ్ళాలి, మీరు తొందరగా ముగించుకొని అన్నప్పుడు అయ్యగారు కూడా 10 గంటలకు వచ్చి ఉన్నాడు. మేము ఆరాధన ముగించుకొని తిరిగి రావడానికి దేవుడు కృప చూపినాడు. దేవునికి స్తోత్రములు. అయ్యగారిని చూడడానికి ఈ సమయం ఇచ్చినందుకు, మరి ఈ సాక్ష్యం కూడా మీ అందరిని చూడడానికి కూడా ఈ సమయం ఇచ్చిన దేవునికి స్తోత్రములు చెల్లించుంటున్నాము. ఇంకా అయ్యగారికి ఇంకా మంచి ఆరోగ్యము దేవుడిచ్చేలాగా మనం అందరం ప్రార్థన చేసి ఉంటున్నాము. ఇక నాకైతే గ్లోరీ విషయం నాకు చాలా బాధ. దేవునికి స్తోత్రములు. ఊరికే ఏడుస్తా, ప్రభువా ఎందుకు అలాగ చేస్తుంటున్నావు దేవుడు అని నేను ఎంతగానో ఏడుస్తున్నా. దేవునికి స్తోత్రములు. ఏది ఏమైనా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రములు. ఆయన సహాయం చేసే దేవుడు. నీ బిడ్డలను మొన్న లచ్చవ చనిపోయిన రోజు బిడ్డలందరూ పుష్ప, మరి నిజంగా బిడ్డ దేవక్క, శాంతక్క వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఎంతగానో సవిత కూడా వచ్చి ఉన్నారు. నిజంగా దేవుడు బిడ్డలను నాయన మరి ఆత్మీయ, మరి శరీరం అందము కాకున్న ఆత్మీయ బంధువులు మరి ఎంతగానో మర్చిపోము. నేను డేవిడయ్య కూడా నిన్నటి దినం వస్తారేమో అనుకున్నాం కానీ రాలేదు. నిన్నటి దినం అన్న ప్రకాష్ అన్న మరి దాస్ అన్న వచ్చి సాక్ష్యం పంచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రములు. ఏది ఏమైనా దేవుడు గొప్పవాడు, సహాయం చేసే దేవుడు. మరి అయ్యగారికి అన్ని ఊళ్ళ మీద ఉంటుంది. ఆయనకి ఎంతగానో ప్రేమ. దేవునికి స్తోత్రములు. మొన్న మేము వచ్చినప్పుడు అసనపర్తి భీమారము జ్ఞాపకం చేసుకొని ఎంతగానో దుఃఖించినాడు. దేవునికి స్తోత్రములు. ఏది ఏమైంది దేవుడు గొప్ప కార్యం చేసి ఇంకా మా అయ్యగారిని ఇంకా సంవత్సరం ఉండేటట్టు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి అసనపర్తిలే మరి అలాగా మరి జరిగి ఉన్నదని మాకు ఒక బాధ. అయినా దేవుని కృప. ఏ సమయంలో ఏమి జరుగునో తెలియదు కానీ ఆయన చిత్తంలో మరి ప్రార్థించుతుంటున్నారు. దేవునికి స్తోత్రములు. దేవుడే కార్యం చేసేలాగున మరి అందరూ ఇంకా ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి, దేవుడు అయ్యగారికి, మరి పెద్దలకు, నా తోటి విశ్వాసులందరికీ కూడా నా కుటుంబం తరపున వందనం చెప్పి నా దేవునికి స్తుతులు స్తోత్రం చెప్పి నా సాక్ష్యం ముగించి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.